అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి వస్తామని అనుకున్న డీఎంకేకి భంగపాటు తప్పలేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. కాసేపట్లో గెలిచిన డీఎంకే ఎమ్మెల్యేలతో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ భేటీ కానున్నారు. డీఎంకే శాసనసభాపక్ష నేతగా మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి సాయంత్రానికి అధికారిక ప్రకటన రానుంది. యువతను ఆకట్టుకోవడంలో ఉదయనిధి సక్సెస్ కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష గళాన్ని ఆయనకే అప్పగించాలని స్టాలిన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్టాలిన్ సమీక్షించనున్నారు. పార్టీ ఓటమికి గల కారణాలు, క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లు, భవిష్యత్ కార్యాచరణపై గెలిచిన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. టీవీకే ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై కూడా డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.